వల్లభనేని వంశీ ఈ పేరు తెలియని తెలుగువారే ఉంటారు. వివాదాస్పద రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వంశీ సైలెంట్గా వైసీపీలోకి మారిపోయారు. ఇక నాటి నుంచి టార్గెట్ టీడీపీ అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఇంకా చెప్పాలంటే టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చివరికి అసెంబ్లీలోనే తనకు వేరే సీటు కేటాయించాలని కోరిన వంశీ లోకేష్ పై నోటికొచ్చినట్లు కారు కూతలు కూశారు. ఇక అధికారంలో ఉన్న 5 ఏళ్లు చెయ్యని అరాచకాల్యం. గన్నవరం నియోజకవర్గంలో ఇసుక మట్టి మాఫియాను పెంచి పోషించాడు వంశీ. అలాగే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, టార్గెట్ టీడీపీ అన్నట్లుగా కార్యకర్తలు నేతలపై దాడులు చేయించారు. దీంతో వంశీని టీడీపీ నేతలు కూడా టార్గెట్ చేశారు. గన్నవరం పార్టీ కార్యాలయంలో దాడి కేసులో కీలక ముద్దాయిగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నాడు. అయితే ఈ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసిన పార్టీ కార్యాలయం ఉద్యోగిని బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించిన జగన్ ఆ తర్వాత గ్లామర్ గురించి హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అంతా షాక్ అయ్యారు. అలాగే గతంలో పార్టీ మారిన తర్వాత వల్లభనేని వంశీ కూడా చంద్రబాబు వయసు గురించి, లోకేష్ శరీరాకృతిపైన జిగుత్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ముసలోడు అంటూ చంద్రబాబును, పప్పు అంటూ లోకేష్ పైన వ్యాఖ్యలు చేశాడు. ఇక విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. చంద్రబాబు కన్నా గ్లామరస్గా ఉన్నాడు, లోకేష్ కన్నా గ్లామర్గా ఉన్నాడు. అందుకని కొడాలి నానిని చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశం, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కన్నా చక్కగా ఉంటారు కాబట్టి. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు. ఇలా గ్లామర్ గురించి మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చారు జగన్. అందంగా ఎవరున్నా చంద్రబాబు తట్టుకోలేడని, అందుకే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు జగన్. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకనే కొడాలి నాని చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 వీళ్ళు ముగ్గురు. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా. ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ, నాని కానీ, వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే, పాప మా శంకర్రావు కానీ, మా బ్రహ్మనాయుడు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే, వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు, వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్టులు చేయించడం, వాళ్ళ మీద బురద జల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం, లోకేష్ గారి నైజం చూపిస్తుంది ఇవన్నీ కూడా.
చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ విచిత్రమైన ఆరోపణలు చేశారు జగన్. అయితే నెల రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ అసలు రూపం ఇప్పుడు బయటపడడంతో అంతా అవాక్కైపోతున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు తిరిగి జైలుకు తీసుకెళ్లారు. ఇక ఆ సమయంలో వంశీని చూసిన వారంతా షాక్ అయ్యారు. అసలు ఇతను వంశీనేనా అని 1కి 2 సార్లు పరీక్షించారు కూడా. తెల్ల జుట్టు, ముడతల ముఖం, మాసిన గడ్డం చూసి ఇంతకాలం మేకప్ చేసి కవర్ చేశాడా అని సటైర్లు వేస్తున్నారు. గతంలో కూడా ఆరోగ్యం సరిగ్గా లేదని కొద్ది రోజుల పాటు హైదరాబాద్లోని ఆసుపత్రిలో చేరారు. ఇక అరెస్టు సమయంలో కూడా తనకు ఆరోగ్య సమస్యలున్నాయంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వంశీ అసలు రూపంపై సెటైర్లేస్తున్నారు. 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు ఇప్పటికీ రోజుకి 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నారని, ఆయన ఆరోగ్యంపై గతంలో వ్యాఖ్యలు చేసిన వంశీ నిజస్వరూపం ఇదా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక వంశీ విషయంలో ఇప్పుడు పోలీసులు పాత కేసులను బయటకు తీస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయన చేసిన అక్రమాల విషయంలో పోలీసులు గట్టిగానే ఫోకస్ పెట్టారు. తనకు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళను అధికారం అన్నతో వంశీ వేధించినట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అయితే వల్లభనేని వంశీ విషయంలో పోలీసులు వరుస కేసులు పెడుతున్నా కూడా వైసీపీ అధిష్టానం, వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా ఎక్కడా వంశీకి మద్దతుగా సోషల్ మీడియాలో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. వైసీపీ నేతలు వంశీ విషయంలో రియాక్టే కావడం లేదు. వంశీతో సన్నిహితంగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని కూడా పెద్దగా బయటకే రావడం లేదు. ఇక తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న కొడాలి నాని, పేర్ని నాని వంశీ విషయంలో సైలెంట్గా ఉంటున్నారు. నిన్నటి వరకు వంశీ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు మాత్రం పోసాని కృష్ణమురళి కేసుపై మాత్రమే పూర్తి ఫోకస్ పెట్టారు. వంశీ కంటే పోసానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట.